Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కాదు మారుతి, ఇప్పుడు అలాంటప్పుడు మీరు స్కూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయారు, మాస్టర్స్తో మీకు మంచి అసోసియేషన్ లేదు, ఫ్రెండ్స్తో పెద్ద అంత గొప్ప ఫ్రెండ్షిప్ లేదు, చదువుల మీద ఫోకస్ లేదు. మరి ఆ టైంలో అసలు ఈ బొమ్మలు గీయటం, ఈ దారి ఎంచుకొని ఏమవుదాం అనుకున్నారు? అసలు మీకు కనీసం ఒక కెరియర్ ఉంటుంది? కెరీర్ అంటే నాకు అసలు ది బెస్ట్ కెరీర్ అంటే అక్కడ మా మచిలీపట్నంలో ఆర్ట్స్ మామూలుగా బొమ్మలు బాగా వేస్తాను, ఫన్నీ ఆర్ట్స్ అని ఇట్లా మంచి మంచి ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. యాక్చువల్గా వాళ్ళ బొమ్మలు వాళ్ళు ఇవి చూస్తా వాళ్ళు ఈక్వల్ టు మాకు అసలు ఒక దేవుళ్ళలాగా చూసేవాళ్ళం. చిరంజీవి గారి బొమ్మ అసలు యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు, అసలు భలే వేసాడని. అంటే అంతలాగా ఒక ఆర్టిస్ట్ అడ్మైర్ చేసేవాడు. ఆర్ట్కి చిన్నప్పటి నుంచి నేను అలా ఇదైపోయేవాడిని. అందుకని సగం ఏంటంటే చూసే ఎక్కువ నేర్చుకున్నాను నేను, సగం చూసి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులకి మేబీ ఎందుకంటే ఆర్టిస్ట్కి ఇచ్చే గౌరవం మా ఊళ్ళో, నేను అసలు ఆర్టిస్ట్ అయితే చాలు, పెయింటర్ అయితే చాలు, అదే నా అచీవ్మెంట్ అప్పట్లో. ఒక బొమ్మ వేసేవాడు ఊళ్ళో, నాలుగు పలానా వాడు ఆర్ట్స్ అని పెట్టుకుని మనం ఆర్టిస్ట్ అయితే చాలు అనేదే మన ఎయిమ్. అంతే అంతే, ఇంకా అంతకు మించి మన ఎయిమ్లు ఏం లేవు అసలు. అప్పుడు నేను యాక్చువల్గా ర్యాలీ అట్లాస్ సైకిల్ తొక్కేవాడిని. ఆ అట్లాస్ సైకిల్ నుంచి నేను యాక్చువల్గా మంచి సైకిల్ బిఎస్సి ఎస్ఎల్ఆర్ సైకిల్ కొనుక్కోవాలి కాలేజీకి వెళ్ళేటప్పుడు అనేది ఒక కోరిక అప్పట్లో. అది ఒక కోరిక, అదే నాకు పెద్ద టార్గెట్. అంతకు మించి నాకు పెద్ద కోరికలు లేవు, ఏం లేవు. కాలేజీకి వెళ్ళేటప్పుడు నెంబర్ ప్లేట్లు స్టిక్కరింగ్ చేస్తూ ఆ స్టిక్కరింగ్ చేస్తూ వచ్చిన డబ్బులతో ఎస్ఎల్ఆర్ సైకిల్ కొనుక్కున్నాను అనమాట. అప్పుడు ఆ సైకిల్ వేసుకు తిరుగుతుంటే అదొక కిక్కు. కాలేజీకి ఈ సైకిల్ వేసుకెళ్తూనే ఉంటాయి. బండి అనేది అసలు డ్రీమ్, అది అసలు కల్లో ఊహిస్తాం అంతే. ఎవరన్నా ఎక్కించుకెళ్తే వెళ్తామే తప్పితే సొంతంగా బండి ఉంటుంది అనేది నాకు అసలు సాధ్యం కాని పని అది. అంటే డే టైం స్కూల్కి వెళ్ళి సాయంత్రాలు నెంబర్ ప్లేట్స్ వేసుకుంటూ మధ్య మధ్యలో బొమ్మలు వేసుకుంటూ. యాక్చువల్గా 7th వరకు స్కూల్కి వెళ్ళాను. 7th to 10th మా ఫాదర్ దగ్గర అరటిపళ్ళు బండి దగ్గర స్కూల్ అయిపోగానే ఒక 1 hour 2 hours ఉండేవాడిని. అప్పుడు ఉన్నప్పుడు ఇంకా ఆర్ట్ నాకు డెవలప్ అయింది. ఎందుకంటే ఆయన భోజనానికి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎదురుగుండా థియేటర్ ఉండేది, రాధిక థియేటర్ అని. ఆ థియేటర్లో కాంచన సీత, చెట్టు కింద ప్లేడరు, ముద్దులు మావయ్య ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. శ్రీదేవి, కామాక్షి, కటాక్షం ఇట్లా సినిమాలు. ఆ సినిమా బొమ్మలన్నీ ఖాళీగా అక్కడ కూర్చుని ఏం చేస్తానని నోట్స్ తీసి వెనకాల బొమ్మలు వేసుకుంటూ ఉండేవాడిని. పోర్ట్రేట్స్ అవి వేస్తా కూర్చునేవాడిని. ఎగ్జాక్ట్గా వేస్తా పోర్ట్రేట్స్, అవి బాగా వేసేవాడిని. పెన్సిల్తో రుద్దడం ఇట్లా అది అట్లా చేసేవాడిని. ఆ బొమ్మల ఆర్ట్ ఉండేది. దాని తర్వాత 10th లో మా మావయ్య వాళ్ళది మోటార్ ఏజెంట్ ఆఫీస్ ఉంది. వాళ్ళ ఆఫీస్లో ఇంకా 10th అయిపోయిన తర్వాత అక్కడ బందర్లో ఏంటంటే అంటే మా ప్లేస్కి వీడెళ్ళు ఇప్పుడు మెయిన్ ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే వీడు 10th చదవటమే ఎక్కువ, వీడు ఇంకా ఇంటర్ డిగ్రీ అంటే వాళ్ళకి డాక్టర్ను కలెక్టర్ అయిపోయినట్టే ఫీలింగ్ మామూలుగా. ఎందుకంటే 10th చదివేసిన తర్వాత ఏదో ఒక జనరల్ షాప్లో వీడు బాయ్ కింద పని చేయొచ్చు, లేకపోతే ఏదో ఒక ఆఫీసులో ఒక బాయ్ కింద పని చేయొచ్చు. అంటే మా రేంజ్ మా లెవెల్ అంతే. అసలు వీడు మెడికల్ షాప్లో వాడికి జాబ్ వచ్చిందంటే అమ్మా వీడు కొట్టాడుగా జాబ్ అంతే. మెడికల్ షాప్లో పొద్దున్న సాయంత్రం దాకా నుంచి ఆడిచ్చే మందులు చదవటం వచ్చంటే వీడికి అసలు చిన్న విషయం కాదు అది. అమ్మా ఆడి ప్రిస్క్రిప్షన్ చదువుతున్నాడంటే అమ్మో వీడు చాలా టాలెంటెడ్ రోయ్ అన్నట్టు చూసేవాళ్ళు. మెడికల్ షాప్లో జాయిన్ అయిన మా ఫ్రెండ్స్ని అసలు ఒక రేంజ్లో చూసేవాళ్ళు. వీడు ఇంగ్లీష్ చదువుతాడు, వీడు మెడికల్ మందులు అసలు. అంటే నాతో పాటు చదివిన మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మెడికల్ షాప్లో జాబ్ వచ్చిందన్నమాట వాళ్ళు. నేనేంటంటే మా మావాళ్ళ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. బట్ వాళ్ళకి అక్కడ టీలు తీసుకురావటం అంటే అన్ని పనులు డైలీ 5 rupees ఇచ్చేవాళ్ళు. పొద్దున్నే వెళ్ళిపోయి టీలు తేవటం, టిఫిన్స్, అక్కడే కప్పులు కడిగేసి నీట్గా వాళ్ళకి టీలు పోసి, దాని తర్వాత జెరాక్స్లు కావాలంటే వాళ్ళకి జెరాక్స్లు వెళ్ళి తీసుకొచ్చి ఏదైనా లైసెన్సులు జెరాక్స్లు తీసుకురావటం, వాటికి బైండింగ్లు చేయించడం, ఈ బండి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం, ఇలాంటి పనులన్నీ చేసేవాడిని. చేసినప్పుడు ఆ చేయించేవాళ్ళు ఆ వచ్చిన ఓనర్స్ ₹1 ₹2 జేబులో పెట్టేవాళ్ళు. మనం వేసుకున్న నిక్కర్కి దానికి. సమ్మర్లో బాగా నాకు గుర్తు, ఒకరోజు
ఆ సమ్మర్లో తలకి గుడ్డ కట్టుకుని ఎండ పడకుండా సైకిల్ తొక్కుని బ్యాంకుకి వెళ్ళి చలనలు కట్టి ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఫుల్ స్వెట్. అప్పుడు 50 రూపీస్ పోయినాయి. వారం రోజుల్లో 10 రోజుల్లో నిద్రపోలా నేను. 50 రూపాయలు పోయినాయి. అసలు ఎలాగా దాన్ని ఎలా భర్తీ చేస్తాం, ఎప్పుడు ఈ 50 రూపాయలు కూడబెడతాం, ఎట్లా కడతాం మళ్ళీ తిరిగని జేబులో పెట్టుకుంటే పడిపోయినాయి. అంటే అవన్నీ చూశాను అనమాట. నేను కళ్ళారా నేను ఎంజాయ్ చేశాను, అవన్నీ చూశాను. అందుకనే నాకు అవన్నీ తెలుసు రియలిస్టిక్గా. కానీ మారుతి ఇప్పుడు ఈ రోజున్న సిచ్యువేషన్లో ఒక్కసారి అంటే మీరు ఇవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఒక రీల్ లాగా తిరుగుతూ ఉంటే అంటే నేను మర్చిపోతేనే కదా గుర్తు తెచ్చుకోవడానికి. నేను అసలు ఎప్పుడూ మర్చిపోను. ఎందుకనంటే నేను ఆ సైకిల్ మీద తిరగడం నాకు గుర్తు ఇప్పటికీ. నేను ఈ పెద్ద నాకు ఏమీ ఇదని కాదు, నాకు అన్నీ గుర్తున్నాయి ఆ ఎక్స్పీరియన్స్లు అవన్నీ. ఇప్పుడు ఈరోజు జాగ్వర్ కార్లో తిరుగుతున్నాను, ఈ ఎక్స్పీరియన్స్ చూశాను నేను. హైదరాబాద్లో ఇలా తిరగడం మామూలు బండి మీద తిరగడం ఎక్కువ అనుకున్నాను, ఈ రేంజ్ వరకు తిరుగుతున్నాను. ఈ అచీవ్మెంట్ అనేది ఇంకా నాకు చాలా పెద్దది. అంటే ఈ డే అనేది బోనస్ నాకు లైఫ్లో దేవుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసాడనే ఫీలింగ్ నాకు. బట్ యాక్చువల్గా కష్టపడటం అనేది నాకు ఇష్టమైంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నట్టు పని లేకపోతే మాత్రం నేను ఫీల్ అయిపోతా. ఏదో ఒక పని చేసుకోవాలంతే. పొద్దున్నే లేకగానే ఆఫీస్కి వెళ్ళిపోవాలంతే, వెళ్ళి ఏదో ఒక పని చేయాలి ఫస్ట్. అది అలవాటు అయిపోయింది. అది ఇవాళ వర్క్ లేదు. సండే కూడా నేను ఇంట్లో ఉన్నాను. సండే కూడా 11 o'clockకి ఆఫీస్కి వచ్చేసి ఈవినింగ్ 6 వరకు ఉంటా. పండగ లేదు, ఇంకేం లేదు నాకు, జస్ట్ వర్కే. ఇంకా ఏదో ఒక పని చేయాలి అంతే. అదొక పిచ్చి పని రాక్షసుని. అంటే డిగ్రీ అయిపోగానే హైదరాబాద్ వచ్చేసారు. అవును. యూ మస్ట్ బి హార్డ్లీ 21 22కి వచ్చాను. కరెక్ట్గా 21 వచ్చాను. 22 వచ్చారు. అంటే ఏం చేద్దామని వచ్చారు, ఏమైనా ఐడియా ఉంది? నేను యానిమేషన్లో జాయిన్ అయ్యాను రాగానే ఇక్కడ. అసలు యానిమేషన్ అన్నది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు? ఆ రోజుల్లో ఫస్ట్ ఫ్యూ బ్యాచ్ ఆఫ్ యానిమేటర్స్ లో మీరు ఉన్నారట. అప్పటికే స్టార్ట్ అయింది యానిమేషన్ అన్న ఒక ప్రక్రియ. అవునవును. అంటే నాకు ఈ స్వాతి బుక్ లో ఇట్లా అక్కినేని నాగేశ్వరరావు గారు ఇట్లా 2D యానిమేషన్ అనేది పెడుతున్నారు, మీరు ఆర్టిస్ట్ అయితే చాలు జాయిన్ అవ్వండి. నాకు ఆ 4 ముక్కలే తెలుసు. యానిమేషన్ అనే పదం అదేమన్నా లామినేషన్ అనుకునేవాళ్ళం. అదేదో లామినేషన్ అదే ఫోటోలు లామినేషన్ అని. నాకు తెలిసిన ఎవరో బాగా చదువుకున్న లెక్చరర్ ఇంటికి వెళ్ళి సార్ యానిమేషన్ అంటే ఏంటి సార్ అని అడిగాను. అడిగితే ఆయన ఒక దీన్ని తీసి డిక్షనరీలు చూసి వినోదం ఇవి అలా కొన్ని ఏవో పదాలు ఉన్నాయి. అంటే వినోదం ఇవి పదాలు అంటే కార్టూన్స్ని యానిమేషన్ అంటూ ఉంటారు. కార్టూన్స్ 2D యానిమేషన్ అంటే కార్టూన్ యానిమేషన్ అంటే మనకు కూడా అది పూర్తిగా తెలియదు. 2D యానిమేషన్ అంటే ఏంటి, 3D యానిమేషన్ అంటే ఏంటని. అప్పుడు అసలు ఫస్ట్ బొమ్మలు పంపించమన్నారు, కానీ అప్పటికప్పుడు నా దగ్గర కూడా వేరే బొమ్మలు లేకపోయేసరికి ఒకటి స్టోరీ బోర్డింగ్, ఒక 2 క్యారెక్టర్లు మాట్లాడుకుంటేని ఒక చిన్న స్టోరీ బోర్డ్ వేసి దాని తర్వాత గాంధీ గారి బొమ్మ ఒకటి దేవుడి బొమ్మ వేసి పంపించాను. పంపించిన తర్వాత రండి మీరు అని చెప్పి టెస్ట్ తీసుకున్నారు. టెస్ట్ తీసుకుంటే ఇక్కడ జాయిన్ అయ్యాను. అంటే నేను అప్పుడు బాగా బందర్లో బాగా సంపాదిస్తున్నాను ఆ టైంలో. అవునా? అప్పుడు ఆ టైంలో అంటే స్టిక్కరింగ్లో నేను 10th నుంచి స్టార్ట్ చేశాను కదా, స్టిక్కరింగ్ మారుతి అని బాగా పేరు వచ్చింది భయంకరంగా. ఎందుకనంటే నేనేంటంటే క్రియేట్ చేస్తూ ఉన్నాను కొత్తగా. బాబు గారి బొమ్మల్ని స్టిక్కరింగ్ చేసి వాళ్ళ నెంబర్ ప్లేట్ల మీద వేసేవాడిని. నెక్స్ట్ మాస్టరు ఇట్లాంటి చిరంజీవి గారిది ఏ సినిమా వచ్చినా సరే ఆ సినిమా ఫాంట్ లోపల వాళ్ళ పేరు పెట్టి తేజ అని మాస్టర్ లాగా ఉంటుంది లోగో, తేజ అని చేసి అలా చేసి నెంబర్ ప్లేట్లు వేసిండి. ఈడు క్రియేటివ్గా చేస్తుంటాడు పలానా వాడని. స్టిక్కరింగ్ మారుతి అంటే పెద్ద పేరు, అంటే నాకున్న సర్కిల్లో మంచి పేరు సంపాదించా. బట్ యాక్చువల్లీ ఏంటంటే డైలీ నేను 500, 600, 800 అట్లా సంపాదించేవాడిని ఆ టైంలో. అలా సంపాదిస్తూ ఏంటంటే బట్ యాక్చువల్గా నాకు ఫ్రెండ్ సర్కిల్, దానివల్ల ఉన్న డబ్బులు పాడు చేయడం, నిలబెట్టుకోవడం అనేది మనకి ఎప్పుడూ తెలియదు అసలు. ఎందుకంటే ఈ మెయిన్ జేబులో డబ్బులు ఉన్నాయంటే ఈవినింగ్కో లేకపోతే 2 రోజులకో 3 రోజులకో అవగొట్టేయడం. మనకేంటంటే 50 రూపాయలు ఉన్నప్పుడు అలాగే అవగొట్టేవాళ్ళం, 500 ఉన్నప్పుడు అలాగే అవగొట్టేసేవాళ్ళం. అందువల్ల ఏంటంటే డబ్బు నిలిచేది కాదు. అప్పుడు యాక్చువల్లీ మనకి ఇది కాదు లైఫ్, ఇక్కడ ఉంటే ఇలాగే అయిపోతుంటుంది ఇది అనుకుని అప్పుడు దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అని ఒక 17,000 తీసుకుని 15,000 మా మావయ్య దగ్గర అప్పు చేసి ఒక 3,000 నా దగ్గరే పర్సనల్గా దగ్గర పెట్టుకుని హైదరాబాద్ వచ్చి మంత్లీ 150 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి.
ఒక 8 months మనం రన్ చేసుకోవాలి ఇక్కడ లైఫ్ అని. ఆ రోజుకి 5 రూపాయలు మనం వాడుకోవాలి ఇక్కడ ఫుడ్కి కానీ దేనికన్నా. దాని తర్వాత వీక్లీ ఒకటి సినిమా చూడాలని ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఒక 180 రూపాయలు 200 రూపాయల్లో నేను నెల గడిపాను ఇక్కడ హైదరాబాద్లో. ఎక్కడ ఉండేవారు? మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండే, మా అక్క వాళ్ళే చూసేవాళ్ళు. అయితే దాంతో నిజాంపేట రోడ్లో ఉండేవాడిని. అక్కడి నుంచి సైకిల్ వేసుకొచ్చి హౌసింగ్ బోర్డులో సైకిల్ పెట్టి బస్ ఎక్కి ఎమ్మెల్యే కాలనీ వచ్చి నేర్చుకుని వెళ్ళేవాడిని. ఈ మధ్యలో ఎక్కడన్నా బస్ స్టాప్లో ఎక్కడ టైం దొరికినా కూర్చుని బ్యాగ్లో ఉండే పెన్సిల్ తీసి అక్కడే కూర్చుని బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. స్కెచ్చింగ్, ఈ స్కెచ్చింగ్ అలా డెవలప్ అయింది. జయదేవ్ బాబు గారు కార్టూనిస్టు, ఉత్తమ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కార్టూన్స్ వీళ్ళు ఎంత పెద్ద గొప్పవాళ్ళు వీళ్ళు అని వీళ్ళ గురించి ఇంకా తెలుసుకోవడం స్టార్ట్ అయింది. నాకు అప్పటివరకు అసలు ఇంత మంచి కార్టూన్స్ ఉన్నారు, చంద్ర గారిని, ఈయనని, ఆనని, నాకు అసలు వీళ్ళెవరు కూడా తెలియదు, మోహన్ గారిని, ఇట్లా వీళ్ళెవరో తెలియదు. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఇట్లా తెలిస్తే ఇక్కడ మనకు తెలియకుండా అరే మనం పైకి వెళ్ళాలి అని ఒక అచీవ్మెంట్, ఒక ఇది ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఓకే. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.